హలో గాయ్స్, వెల్కమ్ టు ఖుషీ వర్ల్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక నైఫ్ సపోర్ట్తోనే నేను ఆనియన్ ఇలా కాల్చుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో కొన్ని నువ్వులను యాడ్ చేస్తున్నాను. అవి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకున్నాము. అవి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అందులో కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసి వేయించుకుంటున్నాను. బాగా వేగినాక అదొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసి కొద్దిగంత జీలకర్ర, అలాగే ఒక హాఫ్ ఆనియన్ వేసుకున్నాను. కొద్దిగంత కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుందాం. చిటికెడంత పసుపు యాడ్ చేశాను. అలాగే ఒక 2 టమాటోని యాడ్ చేస్తున్నానండి. కొద్దిగంత చింతపండు కూడా యాడ్ చేసుకుందాం. ఇంతకుముందు వేయించుకున్న నువ్వులనే అందులో యాడ్ చేసుకుందాం. ఫస్ట్లో మనం కాల్చుకున్న ఆనియన్ని ఇలా మెల్లిగా పైన పొట్టంతా తీసేసుకుందామండి. ఇప్పుడు మనకి టమాటా కూడా మగ్గిపోయింది. అందులోకి మనం ఫ్రెష్గా తెచ్చుకున్న గోంగూరని బాగా కడుక్కొని అందులో వేసుకుందాం. కొద్దిసేపు క్యాప్ పెట్టేద్దాం, బాగా ఉడికిపోతుంది. ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఇప్పుడు అందులోకి కొద్దిగంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగంత ధనియాల పొడి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇంతకుముందు మనం పొట్టు తీసుకున్నాం కదా, ఆనియన్ని కట్ చేసుకొని ఇప్పుడు అందులోకి వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఆ గోంగూర అంతా చల్లబడినాక ఒక జార్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేస్తున్నాను. మనం ఫస్ట్లో వేయించుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఫైన్ పేస్ట్ అయ్యింది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. కొద్దిగంత జీలకర్ర, అలాగే కొద్దిగంత శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొన్ని ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగంత కరివేపాకు కూడా. ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకి గోంగూర పచ్చడిలోకి పోపు అనేది రెడీ అయిపోయిందండి. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. ఈ గోంగూర పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. Thank you for watching my video. Please subscribe to my channel అండి.